రేవంత్ ఏలుబడిలో బడుగు బలహీనుల పరిస్థితి దయనీయంగా మారింది. దళితులు, గిరిజనులను కొందరు అధికారులు చిన్న చూపు చూస్తున్నారు. జనగామ జిల్లాలో ఓ దళిత మహిళ వివక్షను ఎదుర్కొంది. ఇందిరా మహిళా శక్తి పథకం కింద ఇద్దరికి చెరో 3 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. జనగామ కలెక్టర్ కార్యాలయం ముందు ఒక మహిళ టీ స్టాల్, మరో మహిళ విజయ డైరీ ప్రొడక్ట్స్ విక్రయించేందుకు గత కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అనుమతిని తీసుకున్నారు. ఇచ్చిన లోన్ క్రమంగా కడుతున్నారు. కానీ కొత్తగా వచ్చిన కలెక్టర్ సందీప్ కుమార్ జాకు ఆ మహిళలంటే ఎందుకో చులకన భావం ఉంది. జేసీబీ బుల్డోజర్ సాయంతో డబ్బా తొలగించే ప్రయత్నం చేశారు. డబ్బాల ముందు నిలబడి బాధిత మహిళలు నిరసన తెలిపారు. వద్దని వేడుకున్నా కనికరించలేదు. దీంతో కలెక్టర్ సందీప్ కుమార్ జా, ఆర్డీఓ వసంత, మున్సిపల్ కమిషనర్ మహేశ్వరరెడ్డి, రెవెన్యూ అధికారులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని బాధిత మహిళలు ఫిర్యాదు చేశారు. ఇదే అంశంపై ఆ మహిళలు హైకోర్టును ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తామని చెప్పిన కాంగ్రెస్ సర్కార్ ఉపాధి కల్పించి 6 నెలలు గడవక ముందే 2 మహిళలను రోడ్డున పడేసింది. డబ్బాలపై లాభం వచ్చినా రాకున్నా కష్టపడి లోను డబ్బులు చెల్లిస్తున్నామని, ఇప్పుడు డబ్బాలు తొలగిస్తే మిగతా లోను ఎలా కట్టాలని ఆ మహిళలు ప్రశ్నిస్తున్నారు. ఆ లోన్ ఒక 6 నెలలు అవుతుంది. అది కొంచెం పడి నడుస్తున్న టైంలో కలెక్టర్ సార్ వచ్చి తీసేస్తుండు. మా పిల్లలు మేము రోడ్డు మీద పడ్డాము. మాకు ఏదన్నా ఒక న్యాయం చేయాలి సార్. ఎంపీ దగ్గరికి పోయినాం సార్. లెటర్ ఇచ్చిండు. లెటర్ కలెక్టర్ గారికి ఇవ్వమంటే ఆ లెటర్ కూడా పక్కకేసిండు సార్. మాదిగా కులానికి చెందిన మహిళను ఇది చిన్న చూపు చూస్తుడు సారు కలెక్టర్ సారు. నేను ఇట్లా సీఆకు కంప్లైంట్ ఇచ్చిన సార్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి, ఆ మహిళలకు బ్రతకడానికి ఉన్న ఆధారాన్ని తొలగిస్తే వాళ్ళు ఎలా బతకాలి? దీనిపై ప్రభుత్వం ఏమంటుంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామన్నటువంటి ప్రకటనలు ఒకవైపు గుప్పిస్తున్నటువంటి సందర్భంలో జనగామ జిల్లాకు కొత్తగా వచ్చినటువంటి కలెక్టర్ సందీప్ కుమార్ జా ఇక్కడ దళిత మహిళలు ఏర్పాటు చేసుకున్నటువంటి షాపులను తొలగించినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ఈ క్రమంలోనే ఆయన ఆదేశాలతో, అంటే జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఇందిరా శక్తికి సంబంధించినటువంటి షాపులను ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ మహిళల షాపులను మున్సిపల్ అధికారులు తొలగించినటువంటి సందర్భం కనిపించింది. ఈ క్రమంలో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సందర్భం కూడా మనం చూసాము. ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి. జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా మీద అటు 2 దళిత మహిళలు జనగామ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. కలెక్టర్ తో పాటు ఆర్డీఓ వసంత, మున్సిపల్ కమిషనర్ మహేశ్వరరెడ్డి, ఇతర రెవెన్యూ అధికారుల మీద కూడా కేసులు నమోదు చేయాలని ఫిర్యాదు చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో ఇదే అంశానికి సంబంధించి హైకోర్టు కూడా బాధిత మహిళలు ఆశ్రయించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. తమకు న్యాయం చేయాలంటూ రైట్ రవికాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.